మన ఇంట్లో పెట్టుకోవడానికి ఒక డెకరేటివ్ పీస్ అనేది నేను చూపిస్తున్నానండి. నా చేతిలో ఉంది చూడండి. అంటే మనం బాదం మిల్క్ కానీ, అదర్‌వైజ్ ఏదైనా డ్రింక్స్ తాగితే గాజు బాటిల్స్ అనేది మనకివ్వడం జరుగుతుంది కదా! ఆ బాటిల్‌తో ఒక షోకేస్ పీస్ అనేది నేను చేస్తున్నాను. అది మీకు చూపిస్తాను ఎలా చేసుకోవాలి ఏంటి అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బాటిల్ అండ్ గమ్ తీసుకొని, క్లే ఉంటుంది కదా! క్లేతో నేను ముందుగానే చేసి పెట్టుకున్న ఫ్లవర్స్ అండ్ లీవ్స్ అనమాట. నేను కొంచెం బాల్స్ లాగా, ఫ్లవర్స్ లాగా ముందుగానే చేసుకొని, ఆ క్లేతో అది కొంచెం డ్రై అనేది పెట్టేసాననమాట. కొంచెం డ్రై అయ్యేంత వరకు పక్కన పెట్టేసాను. అవి డ్రై అనేది అయిపోయింది. మీకు తర్వాత వీడియోలో చెప్తాను. ఈ లీవ్స్ అండ్ ఈ ఫ్లవర్స్ ఎలా చేసుకోవాలి అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ గమ్ అనేది తీసుకొని బాటిల్ మొత్తం అప్లై చేసుకోవాలనమాట. మనకి ఎక్కడ గ్యాప్ లేకుండా అయినా చేసుకోవచ్చు. లేదు అనంటే మీకు ఫ్లవర్‌కి గ్యాప్ కావాలి. ఒక ఆర్డర్ వైస్ పెట్టుకోవాలి అనంటే అలా అయినా మీరు పెట్టుకోవచ్చు. నాకైతే మాత్రం బాటిల్ ఫుల్‌గా నాకు ఫ్లవర్స్ అండ్ లీవ్స్ అనేది కావాలి. అందుకని చెప్పి నేను గమ్ అనేది పెట్టాను. ఇప్పుడు ఆ ఫ్లవర్స్ అనేది చూడండి నేను ఎలా పెడుతున్నానో గమ్ మొత్తం పెట్టాను కదా! తర్వాత బాటిల్ మొత్తం గ్యాప్ లేకుండా ఫ్లవర్స్ అనేది నేను పెట్టుకుంటున్నాను. చూడండి. అంటే నేను ఒక 6, 7 రకాల ఫ్లవర్స్ అనేది చేసుకున్నాననమాట. అలానే నాకు కలర్ కావాలి. అలానే కొంచెం అదే క్లేతో మధ్యలో బాల్స్‌లాగా కూడా చేశాననమాట. అంటే కొంచెం స్మాల్ ఫ్లవర్స్ లాగా కనిపించాలి అని చెప్పి నేనైతే చేయడం అనేది జరిగింది. అలానే లీవ్స్ కూడా చేశాను కదా! ఆ లీవ్స్ కూడా నేనైతే పెడుతున్నాననమాట. మీకు మీరు కూడా ఇలా చేయొచ్చు. నేను మీకు ముందు ఇంకా రాబోయే వీడియోస్‌లో అయితే నేను మీకు చెప్తాను ఎలా చేసుకోవాలి, ఏంటి అనేది. ఈ క్లే కూడా ఎక్కడ దొరుకుతుంది అనేది నేను మీకు చెప్తాననమాట. లేదు అనంటే మనం కూడా ఇంట్లో ఈ క్లే అనేది ప్రిపేర్ అయితే చేసుకోవచ్చు. నేను పార్ట్ 2లో మీకు ఇది అవుట్‌పుట్ అనేది ఎలా వచ్చింది అనేది మీకు చెప్తానండి.